హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే మేము నైట్ వచ్చి మా దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళిపోయామండి. మా పిన్ని వాళ్ళతో కలిసి వాళ్ళైతే నవగ్రహాల పూజ చేద్దామని అయితే మమ్మల్ని కూడా తీసుకువెళ్ళారు. నిన్న మరి ప్రత్యేకత బట్టి అయితే నవగ్రహాల పూజ నవగ్రహాలకు అభిషేకం చేద్దామని తీసుకెళ్ళింది మా పిన్ని. ఈ దగ్గరలో ఉన్న శివాలయం అండి, ఇది మా దగ్గరలో శివాలయం ఇది. మా పిన్ని అయితే ఇక్కడ దీపారాధన చేస్తుంది, అదే దీపాలు తెచ్చి దీపారాధన చేస్తుంది. అలాగే ముందు ఇక్కడ స్టార్ట్ చేసే పూజ ఇక్కడున్న దేవుడికి ఫస్ట్ పూజ స్టార్ట్ చేసి తర్వాత అయినా నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతామండి. ముందైతే ఇక్కడ మా పిన్ని దీపారాధన చేసి దండం పెట్టుకుంటుంది. అలాగే మా బాబాయ్ కూడా ఇక్కడ అగరవత్తులు వెలిగించి హారతి అయితే ఇచ్చేశారు. మీరు కూడా ఎంతమంది నిన్న సాటర్డే రోజు శివాలయంకి వెళ్ళారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే నిన్న మాత్రం శివాలయంకి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి గుడి అనేది క్లోజ్ చేసి ఉంది కాబట్టి మేమైతే బయటే ఇలాగైతే దండం పెట్టేసుకొని వచ్చేసాం. ఇక్కడైతే ఇక్కడైతే దీపారాధన చేసేసి ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసి పక్కన ఉన్న నవగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మా పిన్ని కూడా పూజ స్టార్ట్ చేసింది. నాకు పూజలు చేయడం రాదు కాబట్టి మా పిన్ని అంతా చేసింది. ఇక్కడైతే ప్రదర్శనలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ మా బాబు కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. నవగ్రహాలకి ప్రదక్షిణ అనేది చేస్తున్నారు. ఈ నవగ్రహాల పేర్లు ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చి సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలు. ఇక్కడైతే మా పిన్ని తెచ్చిన ఫ్లవర్స్, అలాగే ఇంకా అంటారు ప్రసాదం, అలాగే పసుపు, కుంకుమ, దీపారాధనకు కావాల్సిన ఆయిల్ అన్నీ మా పిన్నే తెచ్చుకుంది. అలాగే అభిషేకం కావాల్సినవి కూడా పెరుగు, నెయ్యి, పాలు అవి కూడా తెచ్చుకుంది. కానీ మా పిన్ని చేయలేదు అభిషేకం అనేది, ఎందుకంటే పంతులు గారు లేరు కదా. ఆయన ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది కాబట్టి, ఆయన మంత్రాలు చదివితే బాగుంటుంది కాబట్టి, ఆయన లేరు కాబట్టి మా పిన్ని అయితే అభిషేకం అయితే చేయలేదు. మామూలుగా అయితే పూజ చేసేసి దండం పెట్టేసుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము మా బాబాయ్ అయితే కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టేశాడు. మా తమ్ముడిని క్లిప్ తీయమంటే ఇలాగా చిన్న క్లిప్ తీసాడు. మళ్ళీ మేము కనిపించకపోతే బాగోదని ఇక్కడైతే కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎంతమంది నిన్న సాటర్డే గుడికి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.